కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నప్పటికీ మరోవైపు అభిమానుల కోసం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. గత ఏడాది ఓజీ సినిమాతో భారీ అంచనాలు రేకెత్తించిన పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్ తో మరోసారి బాక్స్ ఆఫీస్ ను టార్గెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓజీ సినిమాతో భారీ హిట్ అందుకున్న పవన్ జోష్ మరింత పెంచాడు. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన దర్శకుడు సురేందర్ రెడ్డితో చేయబోయే కొత్త సినిమా గురించి ఓ అప్డేట్ బయటికి రావటం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ ప్రాజెక్టు ఖరారైన విషయాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి స్వయంగా ధృవీకరించడంతో సినిమా ఎలాంటి కథతో రూపొందించబోతోందనే అంశంపై ఆసక్తి పెరిగింది. ఈ కాంబోలో యాక్షన్ ఎంటర్టైనర్ కాకుండా ఆలోచింపజేసే సామాజిక రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారా అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. రాజకీయంగా ప్రస్తుతం కీలక పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ అదే తరహా పాత్రను తెరపై ఆవిష్కరిస్తే సినిమాకు సహజంగానే భారీ హైప్ ఏర్పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ అనుభవం, ప్రజాసేవలో పొందిన అవగాహన సినిమాల రూపంలో ప్రతిబింబిస్తే ఈ ప్రాజెక్టు ప్రత్యేకంగా నిలుస్తుందని వారంటున్నారు. ఇక అధికారికంగా కథా పాత్ర వివరాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ మాత్రం ఇప్పటికే అంచనాలను పెంచేసింది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, పవన్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.